మేము రీసెంట్గా మనకి టీసీఎస్లో లవ్ జిహాద్ అని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ విన్నారా? సో అక్కడ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ జరుగుతుంది విమెన్కి. సో మీరేమనుకుంటున్నారు? అట్లాంటి అంత పెద్ద సంస్థ టీసీఎస్లోనే ఇలా జరుగుతుందంటే మిగతా చిన్న చిన్న కార్పొరేట్స్ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళల్లో ఎలా ఉంటుంది? నా అనుభవంలో ఇవాళున్న ప్రతి కార్పొరేట్ సంస్థలో గ్లాస్ సీలింగ్ ఉంది, సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది. పోష్ అని మనం ముద్దుగా పిలుచుకునే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ చట్టం 2013 ఏదైతే ఉందో, బన్వరీదేవి పుణ్యం అని వచ్చింది. ఇవాళ కూడా బన్వరీదేవికి న్యాయం జరగలేదు, అది వేరే సంగతి. ఇవాళకి కూడా నేను అనేక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీల్లో ఉన్నా. ఓకే, ఇలాంటి వాటన్నిటిని వాళ్ళు కార్పెట్ కిందకి తోసేస్తారు. ఏమని అంటే అది జరగలేదని చెప్తారు. మేము ఈ ఐటీ కంపెనీస్కి వాటికి ఈ చట్టం అనివార్యంగా వాళ్ళు చట్టం చెప్పాలి. అట్లాంటప్పుడు 1 గంట 2 గంటలు టైం ఇచ్చి ఏదో వర్క్ క్లాస్ అయిపోతుంది అన్నట్టు మమ్మల్ని పిలుస్తారు. పిలిచినప్పుడు ఈ చట్టం ఇది అని చెప్తున్నప్పుడు ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తారో తెలుసా? ఆ కంపెనీ సీఈఓలు కానీ ఎవరైనా, మా దగ్గర ఇది లేదండి, జీరో టాలరెన్స్, లేదు అసలు మా దగ్గర మా వాళ్ళందరూ పవిత్రులండి, మా వాళ్ళు అసలు చేయరండి అని మొదలు పెడతారు. ఇంతవరకు ఈ డిక్లరేషన్ ఇవ్వని ఆఫీస్ ఏదీ లేదు. నేను ఎన్ని క్లాసులు చెప్పాను, 100 క్లాసులు చెప్పుంటా. మేము అట్లాంటి వాళ్ళం కాదండి, మా మగవాళ్ళు మా మేల్ ఎంప్లాయీస్ అట్లాంటి వాళ్ళు కాదండి అన్న దగ్గర మొదలవుతుంది. మీ మీడియా సంస్థల్లో విపరీతమైన హెరాస్మెంట్ ఉంది, ఒక్కళ్ళు కూడా కుయ్యనరు. ఇది ప్రతి చోట ఉంది. పోస్ట్ చట్టం అనేది ఎక్కడా అమలు కావడం లేదు. వాళ్ళు ఆడిట్లో ఇవ్వాలి, మ్యాండేటరీ ఆడిట్లో ఇవ్వడం, ఐసీసీ కంపల్సరీగా ఉండాలి, ఉద్యోగులందరికీ దానికి సంబంధించిన అవగాహన ఉండాలి. ఐసీసీ వాళ్ళకి అంటే కంప్లైంట్స్ కమిటీ వాళ్ళకి ఎక్స్ అఫిషియో ఉండాలి, వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఉండాలి. చట్టం మీరు ఎట్లా అమలు చేయాలి, కంప్లైంట్ ఎట్లా తీసుకోవాలి దగ్గర నుంచి దాన్ని ఎట్లా డిస్పోజ్ చేయాలి వరకు ప్రత్యేకంగా శిక్షణ ఉండాలి. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఒక ఐసీ కమిటీలో పెట్టారనుకో మీ యూనివర్సిటీలో, నీకు ఎట్లా తెలుస్తుంది ఎట్లా ఫంక్షన్ అవ్వాలో? కాబట్టి చట్టమే చెప్తుంది ఐసీసీలకి మీరు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలి, అమలు చేయడం ఎలాగా అనే దాని గురించి అని. అందుచేత ఈ చట్టం ఉల్లంఘన ప్రతి చోట దిందహాడే బహిరంగంగా జరుగుతోంది. ఎవ్వరూ ఈ చట్టాన్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మన సోకాల్డ్ టెక్నికల్ సాఫ్ట్వేర్ అమ్మాయిలకి కూడా ఈ చట్టం మీద అవగాహన లేదు. చట్టాల మీద అవగాహన చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ప్రపంచంతో పని ఉండదు. అవి ఉష్ట్రపక్షులు. దాంట్లో తలకాయ పెట్టారంటే ప్రపంచంతో పని ఉండదు, ఇదే ప్రపంచం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి అవసరమైనప్పుడు గుర్తొస్తుంది ఇలాంటి చట్టం ఒకటి ఉందా అని. అలాంటి చట్టం ఉంది అని తెలిస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర వస్తున్న న్యూస్, నేను చదివిన పరిమితమైన న్యూస్లో, ఎందుకంటే న్యూస్ను కూడా వాళ్ళు నమ్మగలిగిన పరిస్థితి లేదు. ఈ పరిమితమైన న్యూస్లో వాళ్ళు ఎవరైతే హెచ్ఆర్ ఇన్ఛార్జ్ ఉందో ఆమె ఇట్లాంటివి జరుగుతుంటాయి అని అన్నదని వస్తుంది. నిజంగా ఆమె ఆ మాటనుంటే అని ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఎక్కువ సందర్భాల్లో కంపెనీల్లో హెచ్ఆర్స్ ఇదే అంటారు, ఇలాంటి జరిగితే సర్దుకుపో, లేకపోతే నేను ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇవన్నీ జరుగుతుంటాయి. కార్పొరేట్ కల్చర్. అందుకని ఇంకా ముందుకెళ్ళి వాళ్ళు చెప్తారు, ఇవి కార్పొరేట్లు ఇవన్నీ మామూలేనమ్మా, తట్టుకుని ముందుకెళ్ళాలని కూడా చెప్తారు. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి జీరో టాలరెన్స్ ఇచ్చేది పోష్. దాన్ని అమలు మీద ఇన్సిస్ట్ చేయాలి గవర్నమెంట్స్. ఇది మొత్తానికి అప్లై అవుతుంది. ప్రైవేట్ కంపెనీలు, గవర్నమెంట్ ఆఫీసులు, ఈవెన్ అనార్గనైజ్డ్ సెక్టార్కి కూడా ఇది అప్లై అవుతుంది. కాబట్టి దాన్ని అమలు ఖచ్చితంగా చేయాలి. అది అమలు జరగకపోవటానికి ప్రాతినిధ్యమే ఇప్పుడు జరిగిన దానికి సంబంధించిన టీసీఎస్కి సంబంధించిన విషయం. టీసీఎస్ బయటకు వచ్చింది, రేపు ఇంకో విప్రో బయటకు వస్తుంది, ఆ తర్వాత ఇన్ఫోసిస్ బయటకు వస్తుంది, అన్ని బయటకు వస్తాయి. ఒకటి దొరికితేనే దొంగ. రెండోది లవ్ జిహాద్కి సంబంధం. లవ్ జిహాదా ఏంటది? లవ్ జిహాద్ అది ఇది జరిగిందా లేదా నేను చెప్పలేను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి ఇది ఒకటి బాగా అలవాటు అయిపోయింది. ప్రతిదానికి మత మార్పిళ్ళు. చూడండి, ఆ అమ్మాయిల మీద వేధింపులు జరిగాయి అనేది పక్కకి వెళ్ళిపోయి మత మార్పిడి పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆడవాళ్ళ జీవితాల కంటే వాడెవడో ఇంకో ఏ దేవుడిని కొలిచాడు అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. ఏమండి, ఆ మార్పిళ్ళు చేసుకున్న వాళ్ళకి తెలుసు కదా. మత మార్పిళ్ళు అనే దానికి సంబంధించి భారతదేశంలో స్పష్టమైన అవగాహన ఉంది. ఏ రకమైన బలవంతము, ఒత్తిడి లేకపోతే లాలస చూపించడం ద్వారా నువ్వు మతం మార్చడం అనేది నేరం. అది వాళ్ళు చేస్తుంటే తప్పనిసరిగా నేరమే. నేనేమంటున్నా అంటే అనేక కారణాల వల్ల భారతదేశంలో అసలు మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో సహా పడిగిరి దగ్గర నుంచి బౌద్ధారామాలు ఉన్నాయి. మరెందుకు భారతదేశంలో ఉండే అమ్మోర్లకి బలిపెట్టే వాళ్ళందరూ బౌద్ధులుగా ఎందుకు మారారు భారతదేశంలో? అది మత మార్పిడి కింద వస్తుందా రాదా?
వాళ్ళ అనేక కారణాలు ఉంటాయి మారటానికి. ఆ మారటాన్నిటినీ ఒక ప్రత్యేక సందర్భంలో లవ్ జిహాద్కి నేను విక్టిమ్ని అని చెప్పుకోవడం వాళ్ళ ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి జిహాదులు ఏమీ లేవని పార్లమెంట్ సాక్షిగా మళ్ళీ బీజేపీ మంత్రులే ప్రకటిస్తారు. ఎన్ని లవ్ జిహాదులు జరిగాయి అని అడిగితే హోమ్ మినిస్టర్ ఏమంటాడు, అలాంటివేమీ లేవు, ఈవెన్ కోర్టుకి సమర్పించిన దాంట్లో కూడా అలాంటివేమీ జరగలేదు, అసలు ఆ పదమే లేదు ఎక్కడ అని చెప్తారు. కానీ మీడియాలో మాత్రం దీన్ని ఫ్లోట్ చేస్తూ ఉంటారు. ఎందుకని? కొన్ని కమ్యూనిటీస్ పట్ల లేకపోతే కొన్ని మతాల పట్ల విద్వేషం రగిల్చటమే ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే అక్కడ నేరం జరిగింది, అది మత మార్పిడి నేరమా, ఆడపిల్లల మీద వేధింపుల నేరమా, నేరాన్ని నేరంగా చూసి దాన్ని పనిష్ చేయాలని చెప్పు, చట్ట ప్రకారం దాన్ని పనిష్ చేయాలని చెప్పు, నిష్పక్షపాతంగా సత్వరంగా న్యాయం జరిపించు. ఇది మానేసి దీనికి లేబుల్స్ ముద్రలు వేసి దాన్ని గందరగోళం చేయటం వల్ల ఏమవుతుంది, విపరీతమైన నష్టం బాధితులకు జరుగుతుంది.